బద్ధ శత్రువు ఒక్కసారిగా ఎదురుపడితే ఎలా ఉంటుంది? ఎస్, అది మాటల్లో చెప్పలేం. కానీ అలాంటి సన్నివేశమే సరిగ్గా ఇవాళ ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకుంది. జగన్ త్రిబులార్ ఇద్దరు ఎదురుపడ్డారు. పైగా త్రిబులార్ జగన్తో చేతిలో చేయివేసి ఆప్యాయంగా పలకరించారు. హాయ్ జగన్ అంటూ అసెంబ్లీకి రెగ్యులర్గా రావాలంటూ ఆయనతో మాట్లాడారు. ఇదంతా కూడా చూసిన వాళ్ళకి అసలు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారనే ఉత్కంఠ. జగన్తో చర్చపై రఘురామ ఏం మాట్లాడారనేది మాత్రం అటు రాజకీయ వర్గాల్లో అటు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలతో పాటు తెలుగు రాష్ట్ర ప్రజల్లో కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. అటు మీడియా కూడా ఎప్పుడు రఘురామ బయటికి వస్తాడా అంటూ ఎదురు చూస్తుంది. కానీ రఘురామకృష్ణరాజు ఫస్ట్ రియాక్షన్ ఇచ్చారు. ఎస్, ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా రఘురామకృష్ణరాజు మాట్లాడారు. తాను జగన్తో ఎలాంటి చర్చ చేశారు, జగన్తో ఏం మాట్లాడారు రఘురామకృష్ణరాజు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా చెప్పారు. అసెంబ్లీకి రావాలంటూ జగన్కు చెప్పానన్నారు త్రిబులార్. అసెంబ్లీకి డుమ్మా కొట్టొద్దని చెప్పానన్నారు. జగన్ కూడా నవ్వుతూనే సమాధానం చెప్పారు. చాలా డిబేట్లలో జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీగా అసెంబ్లీ సమావేశాలకి గైర్హాజరు అవ్వకూడదు, రావాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ పర్సనల్గా కలిసినప్పుడు అదే మాట నేను ఎక్స్-సీఎం గారికి చెప్పడం జరిగింది. యూ డోంట్ మిస్ కమింగ్ టు ద అసెంబ్లీ, యూ హ్యావ్ టు కమ్ ఎవ్రీ డే, డోంట్ అవాయిడ్ అటెండింగ్ ది అసెంబ్లీ అని చెప్పా. ఎస్, యూ విల్ సీ అని చెప్పి తను కూడా నవ్వుతానే సమాధానం చెప్పాడు. ఒక కార్డియల్గా, ఎందుకంటే మా మధ్యన శత్రుత్వం, రాజకీయ వైరుధ్యం ఉన్నప్పటికీ ఒక హౌస్లో ఇద్దరు ఎమ్మెల్యేలుగా కలుసుకున్నప్పుడు, అంటే అసెంబ్లీ సమావేశాలకి అంటే ప్రతిపక్ష నాయకుడు హోదా ఉన్నా లేకపోయినా ఒకటే ప్రతిపక్షం, దానికి నాయకుడు ఆయన కాబట్టి కంపల్సరీగా అసెంబ్లీకి రావాలి, ఏదో ఒక చర్చ జరగాలి కదా అసెంబ్లీలో. అందుకని నేను ఆయనకి చెప్పడం జరిగింది. గతంలో మీడియాలో చెప్పిందే ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. ఈ రెస్పాండెడ్ పాజిటివ్లీ, ఎస్ యూ విల్ సీ అని చెప్పి అంటం జరిగింది. అంతే, నథింగ్ స్పెషల్. ఏదైతే నేను గతంలో మీడియాలో మాట్లాడానో అదే విషయం ప్రత్యక్షంగా కలిసినప్పుడు చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రతిపక్షం సభలో లేనప్పుడు ఆ జరిగే సభకి అందం ఉండదు. ఆ ఉద్దేశం మీద నేను ఆయన కోరటం జరిగింది. ఐ హోప్ హీ వుడ్ అటెండ్ ద అసెంబ్లీ ఫ్రమ్ నెక్స్ట్ సెషన్ ఫర్ ష్యూర్. మీ మీద హత్యాయత్నం జరిగిందన్నారు. జగన్ గారి మీద మీరు కేసులు కూడా పెట్టించారు. తర్వాత ఎందుకు ప్రత్యేకంగా మీరు వెళ్ళి ఎందుకు ఆయనతో ఈ విషయం చెప్పాల్సి వచ్చింది? దానికి దీనికి సంబంధం లేదండి. ఆ కేసు విల్ కంటిన్యూ. ఆ కేసుకి దీనికి సంబంధమే లేదు. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు అంటే హోదా అప్రస్తుతం, ప్రతిపక్షం లేని శాసనసభలాగా ఉండదు. కాబట్టి ఒక శాసనసభ్యుడిగా నేను ఆయన్ని రండి అని చెప్పడం జరిగింది. సరే, నా మాట ఆయన వింటాడా విండా అనేది సెకండరీ. బట్ ఈ కేసుకి దానికి సంబంధం లేదు. ఓకే, కేసు నా దగ్గర ఆధారాలన్నీ ఉన్నాయి, విచారిస్తారు. విచారంలో నిజాలు బయటకు వస్తాయి. జగన్ మీద కోపం తగ్గిందా మీకు? కోపం సమస్య కాదండి. ఇక్కడ ఒక శాసనసభ్యుడిగా నేను కోరుకునేది ప్రతిపక్షం లేని శాసనసభ కాదు. సో కాబట్టి ఒక హోదా సంగతి పక్కన పెట్టిన ప్రతిపక్ష నాయకుడిగా రావాలి. ఏకైక ప్రతిపక్షం 11 మంది ఉన్నా అదే ప్రతిపక్షం కదా, రావాలి అని చెప్పి చెప్పడం జరిగింది. కోపానికి, కేసుకి దీనికి సంబంధం లేదు. నేను నిన్ననే నా ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించా. మళ్ళీ రేపొద్దున ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు వ్యతిరేకిస్తా. ఓకే, ఇవాళ స్పెసిఫిక్ గా ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఓన్లీ ద అసెంబ్లీ సెషన్. సో ద సెషన్ వితౌట్ ది అపోజిషన్ ఈస్ మీనింగ్లెస్. అపార్థాలేమో అర్థం చేసుకుంటాం అంతే. రైట్, ఇది త్రిబులార్ ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. అసెంబ్లీకి డుమ్మా కొట్టొద్దంటూ జగన్కు చెప్పానన్నారు. జగన్ కూడా
నవ్వుతూనే సమాధానం చెప్పారని, యు విల్ సీ అంటూ సమాధానం చెప్పాడంటూ త్రిబుల్ ఆర్ ఆర్టీవీ ప్రతినిధితో మాట్లాడిన ఆడియో రికార్డు మీరు విన్నారు. జగన్కు తనకు శత్రుత్వం లేదంటున్నారు త్రిబుల్ ఆర్. ఇద్దరము ఎమ్మెల్యేలుగానే కలుసుకున్నామంటున్నారు. అసెంబ్లీలో ఒకటే ప్రతిపక్షం ఉందని, దానికి జగనే నాయకుడు అంటున్నారు. అసెంబ్లీలో చర్చ జరగాలంటే మీరు రావాలని చెప్పినట్టుగా త్రిబుల్ ఆర్ చెప్తున్నారు. జగన్ ప్రతిరోజు అసెంబ్లీకి వస్తాడని అనుకుంటున్నట్టుగా త్రిబుల్ ఆర్ చెప్తున్నారు. తాను పెట్టిన కేసుకు ప్రస్తుత చర్చకు సంబంధం లేదంటున్నారు త్రిబుల్ ఆర్. ఇదే విషయాన్ని ఆర్టీవీ ప్రతినిధి మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన సందర్భం మీరు చూశారు. కేసుపై తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయంటున్నారు, నిజాలన్నీ బయటకు వస్తాయంటున్నారు. మొత్తం మీద రేపో మాపో ఆయన పెట్టిన కేసుకు సంబంధించి ఇటు త్రిబుల్ ఆర్ను అటు జగన్ కూడా పోలీసులు విచారిస్తారని అనుకుంటున్న క్రమంలో తాజాగా అసెంబ్లీలో ఒక్కసారిగా జగన్ ఎదురుపడడంతో త్రిబుల్ ఆర్ మాట్లాడడం ఒక ఆసక్తికర చర్చకైతే దారితీసింది. ఈ నేపథ్యంలో అసలు త్రిబుల్ ఆర్ జగన్తో ఏం మాట్లాడారా అంటూ చాలామంది చెవులు కొరుక్కున్నారు. అసలు ఏం జరిగింది, త్రిబుల్ ఆర్ బద్ధశత్రువు కదా, మరి జగన్తో ఏం పలకరించాడు, ఏం మాట్లాడారంటూ చాలామంది అనుకున్నారు. చాలామంది మీడియా ప్రతినిధులు కూడా ఎదురు చూస్తారు. కానీ త్రిబుల్ ఆర్ ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్గా తాను జగన్తో ఏం మాట్లాడాడో వివరించారు. మరొకసారి విందాం. నేను గతంలో కూడా చాలా డిబేట్లలో జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీగా అసెంబ్లీ సమావేశాలకి గైర్హాజరు అవ్వకూడదు, రావాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ పర్సనల్గా కలిసినప్పుడు అదే మాట నేను ఎక్స్-సీఎం గారికి చెప్పడం జరిగింది. యూ డోంట్ మిస్ కమింగ్ టు ద అసెంబ్లీ, యూ హ్యావ్ టు కమ్ ఎవ్రీ డే, డోంట్ అవాయిడ్ అటెండింగ్ ది అసెంబ్లీ అని చెప్పా. ఎస్ యూ విల్ సీ అని చెప్పి తను కూడా నవ్వుతానే సమాధానం చెప్పాడు. కార్డియల్గా, ఎందుకంటే మా మధ్యన శత్రుత్వం, రాజకీయ వైరుధ్యం ఉన్నప్పటికీ ఒక హౌస్లో ఇద్దరు ఎమ్మెల్యేలుగా కలుసుకున్నప్పుడు, అంటే అసెంబ్లీ సమావేశాలకి అంటే ప్రతిపక్ష నాయకుడు హోదా ఉన్నా లేకపోయినా ఒకటే ప్రతిపక్షం, దానికి నాయకుడు ఆయన కాబట్టి కంపల్సరీగా అసెంబ్లీకి రావాలి, ఏదో ఒక చర్చ జరగాలి కదా అసెంబ్లీలో. అందుకని నేను ఆయనకి చెప్పడం జరిగింది. గతంలో మీడియాలో చెప్పిందే ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. ఈ రెస్పాండెడ్ పాజిటివ్లీ, ఎస్ యూ విల్ సీ అని చెప్పి అనటం జరిగింది. అంతే, నథింగ్ స్పెషల్. ఏదైతే నేను గతంలో మీడియాలో మాట్లాడానో అదే విషయం ప్రత్యక్షంగా కలిసినప్పుడు చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రతిపక్షం సభలో లేనప్పుడు ఆ జరిగే సభకి అందం ఉండదు. ఆ ఉద్దేశం మీద నేను ఆయన కోరటం జరిగింది. ఐ హోప్ హీ వుడ్ అటెండ్ ద అసెంబ్లీ ఫ్రమ్ నెక్స్ట్ సెషన్ ఫర్ ష్యూర్. మీ మీద హత్యాయత్నం జరిగిందన్నారు, జగన్ గారి మీద మీరు కేసులు కూడా పెట్టించారు. తర్వాత ఎందుకు ప్రత్యేకంగా మీరు వెళ్ళి ఎందుకు ఆయనతో ఈ విషయం చెప్పాల్సి వచ్చింది? దానికి దీనికి సంబంధం లేదండి. ఆ కేసు విల్ కంటిన్యూ. ఆ కేసుకి దీనికి సంబంధమే లేదు. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు అంటే హోదా అప్రస్తుతం. ప్రతిపక్షం లేని శాసనసభలాగా ఉండదు కాబట్టి ఒక శాసనసభ్యుడిగా నేను ఆయన్ని రండి అని చెప్పడం జరిగింది. సరే, నా మాట ఆయన వింటాడా విండా అనేది సెకండరీ. బట్ ఈ కేసుకి దానికి సంబంధం లేదు. ఓకే, కేసు నా దగ్గర ఆధారాలన్నీ ఉన్నాయి, విచారిస్తారు. విచారంలో నిజాలు బయటకు వస్తాయి. జగన్ మీద కోపం తగ్గిందా మీకు? కోపం సమస్య కాదండి. ఇక్కడ ఒక శాసనసభ్యుడిగా నేను కోరుకునేది ప్రతిపక్షం లేని శాసనసభ కాదు. సో కాబట్టి ఒక హోదా సంగతి పక్కన పెట్టిన ప్రతిపక్ష నాయకుడిగా రావాలి. ఏకైక ప్రతిపక్షం 11 మంది ఉన్నా అదే ప్రతిపక్షం కదా, రావాలి అని చెప్పి చెప్పడం జరిగింది. కోపానికి, కేసుకి దీనికి సంబంధం లేదు. నేను నిన్ననే నా ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించా. మళ్ళీ రేపొద్దున ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు వ్యతిరేకిస్తా. ఓకే, ఇవాళ స్పెసిఫిక్ గా ఇట్ ఈస్ రిలేటెడ్ టు
Only the assembly session. So the session without the opposition is meaningless. అబద్ధాలేమి లేవు, అర్థం చేసుకుంటాం అంతే. ఎస్, ఇది ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా రఘురామ ఫస్ట్ రియాక్షన్ అని చెప్పవచ్చు. జగన్తో ఆయన ఏం మాట్లాడారో ఆర్టీవీతో పంచుకున్నారు. అసెంబ్లీకి రావాలని జగన్కు సూచించానని, అసెంబ్లీకి డుమ్మా కొట్టద్దని చెప్పానంటూ రఘురామ ఆర్టీవీ ప్రతినిధితో మాట్లాడిన ఆడియో ఇప్పటిదాకా మీరు ఉన్నారు. ఎస్, మా సీనియర్ కోలి కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, త్రిబులార్ ఫస్ట్ రియాక్షన్ ఇచ్చారు ఆర్టీవీకి. జగన్తో తాను ఏం మాట్లాడిందో చెప్పారు. నిజంగా ఈ కన్వర్జేషన్ అంతా వింటుంటే మనకు ఒకసారి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరా అనే సామెత మరొకసారి గుర్తొస్తుంది. ఎందుకంటే కేసు పెట్టారు కదా అంటే పేకాట బామార్ది అనే టైప్లో ఆయన మాట్లాడుతున్నారు. దీనికి సంబంధం లేదంటున్నారు. ఖచ్చితంగా జగన్ను తనకు సూచించాల్సిన అంశాలు సూచించాలని చెప్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో ఈ ఆడియో అంతా మీరు కూడా విన్నారు. సో ఎట్లాంటి చర్చ సాగుతోంది కృష్ణమోహన్? ఎస్ సార్, రామ్దాస్ మొత్తం మీద ఆర్టీవీతో రఘురామరాజు తన ఫస్ట్ రియాక్షన్ని మనం విన్నాం. అయితే చాలా క్లారిటీగా రఘురామరాజు ఒకటే చెప్తున్నాడు, జగన్తో తనకు శత్రుత్వం అయితే లేదు, అయితే కేసు సంబంధాలు వేరు, ఈ సంబంధించిన వ్యవహారాలు చాలా వేరు. నేను పార్టీ పరంగా ఈరోజు మాట్లాడతా, నిన్న అతన్ని వ్యతిరేకించా, రేపు ఢిల్లీలో జరిగిన సందర్భంగా రేపు వాళ్ళు చేసిన దీక్షకు కూడా నేను వ్యతిరేకంగానే మాట్లాడతా. అయితే ఈరోజు సభలో జగన్ వచ్చినప్పుడు మాత్రం నేను ఒకటే కోరా, నువ్వు 11 సీట్లు ఉన్నప్పటికీ కూడా మీరు ప్రతిపక్ష నాయకుడుగానే ఉండాల్సి వస్తుంది. మీరు ప్రతిపక్ష హోదా అంటే ప్రతిపక్ష హోదా పక్కన పెట్టిన ప్రతిపక్ష నాయకుడిగా మాత్రం మీకు డెఫినెట్గా మీరు అసెంబ్లీకి వస్తేనే బాగుంటుంది. ఈ అసెంబ్లీకి ఒక చర్చ కూడా జరిగే పరిస్థితి ఉండేది. లేదంటే అసలుకి ప్రతిపక్షం రాకుండా అసెంబ్లీ ఎంత జరిగినా అది పెద్దగా రుచించదు, అది అందంగా ఉండదు. ఖచ్చితంగా ప్రతిపక్ష హోదాలోనే మీరు అంటే 11 మంది ఉండి మీకు ప్రతిపక్ష హోదా రాలేదు కాబట్టి మీరు రాకుండా ఉండకూడదు, మీరు ఖచ్చితంగా అసెంబ్లీకి అటెండ్ కండి అని చెప్పాను అనేది ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు. ఆయన ఇంకో మాట కూడా దానికి జగన్మోహన్ రెడ్డి సాధారణంగా స్వీకరించారు. ఐ విల్ కమ్ అని చెప్పి వీ విల్ సీ యూ అని చెప్పి కూడా చెప్పారు. కాబట్టి నేను అదే విషయంలోనే మాట్లాడాను. కారణం ఏంటంటే ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది, నేను ఒక ఎమ్మెల్యేగా ఆయన ఒక ఎమ్మెల్యేగా, ఆయన 11 మంది వైసీపీ నాయకులకి ఎమ్మెల్యేలకు నాయకుడిగా ఉన్నాడు కాబట్టి నేను ఆ సూచన చేశా, దానికి ఆయన సాధారణంగా స్వీకరించారు. మరోవైపు అదే వ్యవహారాన్ని గట్టిగానే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేగాని శత్రుత్వం మా ఇద్దరి మధ్య శత్రుత్వం అయితే లేదు. కేసుల విషయంలో నేను నిన్న కేసు కట్టాను, అదే విషయం మీద నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి మీద నేను వ్యతిరేకించాను. రేపు ఢిల్లీలో వాళ్ళు చేస్తున్న పరిస్థితి మీద కూడా నేను ఖచ్చితంగా వ్యతిరేకించి తీరుతాను అని ఆయన చెప్తున్నారు. అంటే ఇక్కడ కొంత ఆయన వ్యవహార శైలిలో మాత్రం కొంత చర్చ జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని కలవడం, ప్రత్యేకంగా అందరి మందిలో ఆయన కూర్చొని ఉన్నప్పుడు నేరుగా వెళ్ళి ఆయనతో మాట్లాడడం, ఆయన్ని కరచాలం చేయడం, ఆయన చెవిలో మాట్లాడడం, ఎన్ని అంశాలని కొంత చర్చ అయితే జరుగుతుంది. కానీ రఘురామరాజు మాత్రం చాలా క్లారిటీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. రఘురామరాజు చాలా క్లియర్గా ఉన్నారు. ఆయన నేను చెప్పాల్సింది అనుకున్నది నేను ఓపెన్గా జగన్మోహన్ రెడ్డికి చెప్పాను, ఆయన చెప్పాల్సింది కూడా నాకు ఓపెన్గా చెప్పారు. నేను కూడా వస్తాను అని చెప్పారు, ప్రతిరోజు వస్తాను అని చెప్పారు. రేపు ఢిల్లీకి వెళ్తారు, ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఏదైనా ధర్నా చేస్తే నేను దాన్ని వ్యతిరేకిస్తాను. దానికి పార్టీలకి దీనికి సంబంధం లేదు. నాకు ఇక్కడ త్రిబులార్తో మాట్లాడినప్పుడు మీకు ఏమైనా జగన్ మీద కోపం ఉందా ఇంకా అంటే దానికి అలాంటిది ఏం లేదని సమాధానం చెప్పుకోవచ్చారు. అంటే కేవలం ఒక సహచర ఎమ్మెల్యేగా తనకు ఎదురు పడ్డప్పుడు శత్రుత్వాలన్నీ మర్చిపోయి ఒక నిర్మాణాత్మక సూచన మాత్రమే చేశాడని భావించాల్సి వస్తుందా మనం ఇక్కడ? డెఫినెట్గా ఆయన ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా నేను అంటే అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఏకపక్షంగా అసెంబ్లీ జరిగితే ఎవరికి చూడబోదు కదా. అసలు అసెంబ్లీలో ఏముందిలే, వన్ సైడ్గా మాట్లాడుకుంటున్నారు, తర్వాత చర్చ లేకుండా పోయింది, వాళ్ళు చెప్పింది వినేసి లేసి వస్తున్నారు అనేది లోకల్గా ఉన్న అదే పార్టీ కూటమి ఎమ్మెల్యేలకు కూడా బాధపడేది. వాళ్ళు కూడా ప్రతిపక్షం లేకపోతే మేము అసెంబ్లీ కూర్చొని బోర్ కొడుతుందా, ఏముంటుంది, వాళ్ళు మాట్లాడింది మేమే జబ్బలు జరుచుకోవాలి, మేమే చప్పట్లు కొట్టుకోవాలి తప్పితే వేరే ఏముండదు. అదే ప్రతిపక్షం ఉంటే వాళ్ళు మేము మాట్లాడేదానికి ఆ కౌంటర్కి వాళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అప్పుడే డోంట్ అవాయిడ్ అటెండింగ్ ది అసెంబ్లీ అని చెప్పా.
ఎస్ యూ విల్ సీ అని చెప్పి తను కూడా నవ్వుతానే సమాధానం చెప్పాడు. ఒక కార్డియల్గా, ఎందుకంటే మా మధ్యన శత్రుత్వం, రాజకీయ వైరుధ్యం ఉన్నప్పటికీ ఒక హౌస్లో ఇద్దరు ఎమ్మెల్యేలుగా కలుసుకున్నప్పుడు, అంటే అసెంబ్లీ సమావేశాలకి, అంటే ప్రతిపక్ష నాయకుడు హోదా ఉన్నా లేకపోయినా ఒకటే ప్రతిపక్షం, దానికి నాయకుడు ఆయన కాబట్టి కంపల్సరీగా అసెంబ్లీకి రావాలి, ఏదో ఒక చర్చ జరగాలి కదా అసెంబ్లీలో. అందుకని నేను ఆయనకి చెప్పడం జరిగింది. గతంలో మీడియాలో చెప్పిందే ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. ఈ రెస్పాండెడ్ పాజిటివ్లీ, ఎస్ యూ విల్ సీ అని చెప్పి అంటం జరిగింది. అంతే, నథింగ్ స్పెషల్. ఏదైతే నేను గతంలో మీడియాలో మాట్లాడానో అదే విషయం ప్రత్యక్షంగా కలిసినప్పుడు చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రతిపక్షం సభలో లేనప్పుడు ఆ జరిగే సభకి అందం ఉండదు. ఆ ఉద్దేశం మీద నేను ఆయన కోరటం జరిగింది. ఐ హోప్ హీ వుడ్ అటెండ్ ద అసెంబ్లీ ఫ్రమ్ నెక్స్ట్ సెషన్ ఫర్ ష్యూర్. మీ మీద హత్యాయత్నం జరిగిందన్నారు, జగన్ గారి మీద మీరు కేసులు కూడా పెట్టించారు. తర్వాత ఎందుకు ప్రత్యేకంగా మీరు వెళ్ళి ఎందుకు ఆయనతో ఈ విషయం చెప్పాల్సి వచ్చింది? దానికి దీనికి సంబంధం లేదండి. ఆ కేసు విల్ కంటిన్యూ. ఆ కేసుకి దీనికి సంబంధమే లేదు. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు అంటే హోదా అప్రస్తుతం, ప్రతిపక్షం లేని శాసనసభలాగా ఉండదు కాబట్టి ఒక శాసనసభ్యుడిగా నేను ఆయన్ని రండి అని చెప్పడం జరిగింది. సరే, నా మాట ఆయన వింటాడా విండా అనేది సెకండరీ. బట్ ఈ కేసుకి దానికి సంబంధం లేదు. ఓకే, కేసు నా దగ్గర ఆధారాలన్నీ ఉన్నాయి, విచారిస్తారు, విచారంలో నిజాలు బయటకు వస్తాయి. జగన్ మీద కోపం తగ్గిందా మీకు? కోపం సమస్య కాదండి. ఇక్కడ ఒక శాసనసభ్యుడిగా నేను కోరుకునేది ప్రతిపక్షం లేని శాసనసభ కాదు. సో కాబట్టి ఒక హోదా సంగతి పక్కన పెట్టిన ప్రతిపక్ష నాయకుడిగా రావాలి. ఏకైక ప్రతిపక్షం 11 మంది ఉన్నా అదే ప్రతిపక్షం కదా, రావాలి అని చెప్పడం జరిగింది. కోపానికి, కేసుకి దీనికి సంబంధం లేదు. నేను నిన్ననే నా ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించా. మళ్ళీ రేపొద్దున ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు వ్యతిరేకిస్తా. ఓకే, ఇవాళ స్పెసిఫిక్ గా ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఓన్లీ ద అసెంబ్లీ సెషన్. సో ద సెషన్ వితౌట్ ది అపోజిషన్ ఈస్ మీనింగ్లెస్. అపార్థాలేమో అర్థం చేసుకుంటాం అంతే.